శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 24 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారికి వీరి మనసులో అనేక రకాల ఆందోళనలతో, మనస్పర్ధలతో అనేక రకాలుగా వీళ్ళు చాలా సంవత్సరాల నుండి ఆ మనశ్శాంతి లేకుండా గడుపుతున్నారని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా వీరికి అయితే వీరు ఏంటంటే చాలా రోజుల నుండి కొన్ని సమస్యలకు, అంటే మీరు సరిపోనటువంటి సమస్యలంటే మీకు సెట్ కానటువంటి సమస్యలు, కష్టాలు, అసలు మీకు సంబంధమే లేనటువంటి వ్యవహారాలు, వీరన్నిటిలో కూడా ఇరుక్కొని చాలా బాధలు పడుతూ ఉన్నారన్నమాట. గత కొంతకాలంగా మిమ్మల్ని కొన్ని పనుల్లో నిరాశ, నిస్పృహకు ఎక్కువగా మీరు గురవటం కూడా జరుగుతుంది. మరైతే ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధపెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయండి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు పనిచేసే చోట మీకు బాగా కలిసి రావటం లేదు. అలాగే మీకు గురు అనుగ్రహం అనేది బాగా పెరగబోవడం జరగబోతుంది. అయితే ఇన్ని రోజుల నుండి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయండి. మంచి శుభవార్తలైతే మీరు చాలా రోజుల నుండి వినాలనుకున్నటువంటి శుభవార్తలైతే వినబోతున్నారు. అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాలైతే ఆశ్చర్యపరిచిన విషయాలు కూడా జరగబోతున్నాయి. మరి ఇంతకు ఎటువంటి విషయాలు రేపటి రోజున మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల, మనస్తత్వ విషయానికి వస్తే కనుక ఏదైనా కానీ సాధించేటువంటి గొప్ప మనుషులని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా కానీ పట్టువదలనట్టు విక్రమార్కుడు అంటారు కదా, అలా ఒక పనిని కనుక ఎంచుకున్నారంటే దానిని సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బందిలో ఉంటే మాట సహాయం కావచ్చు, లేదంటే వారికి ఏదైనా సలహాలు కావచ్చు, ఇలా చాలా వరకు ఈ రాశి వ్యక్తులు ఎటు వ్యక్తులకు ఎటువంటి వాళ్ళైనా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారండి. అంతేకాకుండా మంచిగా వాళ్ళని ఏదైనా కానీ ఒక విషయంలో కానీ ఒక సహాయం చేయడంలో వీళ్ళ ఏదైనా వారికి ఏదైనా కష్టకాలంలో కానీ ఉపయోగపడడానికి ముందుంటారనమాట. ఇక కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కూడా కేటాయించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. విలువను కూడా ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి అస్సలు వెనుకాడరు. ఇక అలాగే వారి సంతోషాన్ని, అంటే వారు సంతోషంగా ఉండటానికి వీరు సంతోషాన్నైనా విడిచిపెట్టమంటే హాయిగా విడిచిపెట్టేస్తారు. అంతగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారు. కుటుంబానికి విలువిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. కుటుంబ సభ్యుల కోసము ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వారితో సరదా గడపడం, కాస్త సమయం ఉన్న బయట ఫ్రెండ్స్తో కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరితో సంతోషంగా మాట్లాడడానికి, ఇష్టమైనటువంటి భోజనం చేయించుకునేటువంటి తీరు కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. అంటే సరదా గడపటము, సరదాగా మాట్లాడడం అదే కాదండి మనిషికి కావాల్సింది. ఇలా వీరు ఏంటో ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు అన్నట్టుగా వీరి యొక్క బిహేవియర్ అనేది కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో అనేక రకాలుగా కూడా ఏంటంటే ఎంజాయ్ చేయడం అన్న ప్రతి క్షణం ఇష్టపడతారు. కానీ వీరికి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయండి. కానీ ఏంటంటే వాటి గురించి కంటే కూడా సరదాగా కాలక్షేపంగా టైం పాస్గా కామెడీగా మాట్లాడుతూ అందరితో కూడా సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, బాధల్ని అన్నిటి కూడా మర్చిపోవాలి, ఎప్పుడు కూడా అటువంటి బాధలే కదా అన్నట్టుగా వీరు చాలా వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఆనందంగా గడిచిపోతే ఈ జీవితం ఇంతకన్నా ఏం కావాలనేది దానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిని పెట్టుకొని మరి చూసుకుంటారని చెప్పుకోవాలండి. ఇక వీరు పని విషయానికి వస్తే కనుక వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు కూడా నిద్రపోరంట. అంత యాటిట్యూడ్గా ఉంటారు. సంపాదించాలని మంచి పొజిషన్ ఉండాలని, ఒకరినొక కింద ఒకరు మేము చాయ్ చాపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి కష్టానికి తగినటువంటిగా వీరి తెలివితేటలకు తగిన విధంగా
పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి. అంతా మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతారు. కాబట్టి భవిష్యత్ అనేది ఎవరి దగ్గరికి వెళ్లి చేయి చాచేటువంటి పరిస్థితి వీరికైతే అస్సలుండదు. ఒక మాటలో చెప్పాలంటే కనుక తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరనటువంటి సంపదనేది వీరు సంపాదించడంలో ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు దానగుణం అనేది కూడా ఎక్కువగానే ఉందండి. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందే ఉంటారు. ఇక ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తారండి. ఇక విషయానికొస్తే రేపటి రోజున మీకు గడిచిపోయేటువంటి కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. ఆ సమస్యల నుండి మీరు ఒక మంచి పరిష్కారం కూడా దొరుకుతుందండి. అలాగే మీకేదైతే అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పని ఇది మాకు అవ్వదు, దీంట్లో వేస్ట్, మాకింకా సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి మీరు దేని గురించైతే పట్టించుకోలేదో దాంట్లోనే మీకు మంచి పురోగతి అనేది కనిపించబోతుంది. కళాత్మక అలాగే విద్య, వైద్య ఇటువంటి రంగాలకు చెందిన వారందరూ కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది. అయితే మీపై నరదృష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. నరదృష్టి వల్ల కొంతమంది శత్రులు కూడా తయారై కూర్చున్నారు. ఆ శత్రుల వల్ల మీకు అనుకున్నటువంటి పనులు జరక్క ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా మీరైతే ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా కూడా గణపతిని ఆరాధించడానికి ప్రయత్నించండి. గణపతిని ఆది గురువు కాబట్టి గణపతిని గరికతో పూజ చేయండి. మీరు చాలా విశేషమైనగా ఉంటుందన్నమాట. కాబట్టి గణపతి గరికెను అలాగే ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడానికి ప్రయత్నించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ స్వామివారి పూజ చేయడానికి ఉపక్రమించండి. అలాగే రేపటి రోజున మీరు కావాలనుకున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు మంచి లాభం పొందడానికి కూడా విఘ్నాలు ఎదురవ్వకుండా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకున్న తర్వాత పనులనేవి స్టార్ట్ చేయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క సొంత నిర్ణయాలనేవి కొంచెం బెడిసి కొట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళను సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని వారి సలహాలు పాటించడానికి ప్రయత్నించండి. అలాగే బంధువర్గంలో ఒకరితో విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయంలో మీకు ఏదైనా మాట పెరిగి ఏదైనా కొంచెం గొడవకు దారితీసే విధంగా మీకు అనిపిస్తే వెంటనే ఆ సిచ్యువేషన్ అక్కడి నుండి మీరు అంటే ముగిస్తే మంచిదనమాట. లేదా అక్కడి నుండి మీరు వెళ్ళిపోవటం మంచిది. లేదంటే అది మీకు మరింత ఎక్కువగా శిరోభారాన్ని కలిగించవచ్చు. అంటే ఆ పెద్ద గొడవగా మారిపోయి మీరు దాని గురించి ఆలోచించి దీనికన్నా కూడా ఏదైనా ఒక మాట కొంచెం మీకు అర్థమైపోతుంది కదా! సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుందనేది. అప్పుడు మీరు అక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆ గొడవ అనేది తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే పాత స్నేహితులు కలుసుకుంటారు. అలాగే పాత స్నేహితులు ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైనా కానీ అంటే ఒక కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలగబోతుందండి. అంటే మీరు చేసేటువంటి పని పట్ల మీ పాత స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఏదైతే అంటే మీ ప్రేమను చక్కగా వివాహానికి దారి తీసేలాగా మీకు ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే రేపటి రోజున మంచి మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులకు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లయితే కనుక ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఇరు వర్గాల నుండి మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉద్యోగాలు జరుగుతాయి. మంచి అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉందండి. అలాగే రేపటి రోజు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా మన కంటికి నచ్చినటువంటి ప్రతి వస్తువును కొనుక్కోవడం అయితే మంచిది కాదండి. ఉపయోగపడే వస్తువును కొనుక్కోండి. కాబట్టి మన చేతిలో రూ. 1 ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవడం అనేది తప్పకుండా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలంటే ఏదైనా భూములు, పొలాలు, గృహ నిర్మాణాలు కావచ్చు. ఇలా ఏదైనా డబ్బులు సంపాదన రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు మీకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్థిరాస్తులను ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడము, పిండితో దీపారాధన చేసి పిండి ప్రమిదలు వెలిగించండి. ఇంట్లో కానీ గుళ్ళలో కానీ ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇంకా మీకు ఆంజనేయ స్వామి వారి గుడికి అంటే
మంగళవారం రోజు తమలపాకులతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే చక్కగా మీకు భయాలనేవి తొలగిపోతాయండి. తమలపాకుల మాల స్వామికి మాలగా సమర్పించండి. దీనివల్ల కూడా మీకు చక్కగా ఏదైతే పనులు ఆటంకాలు ఎదురవుతున్నా కూడా ఆటంకాలన్నీ కూడా దూరమవుతాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఒక లవంగం కానీ, యాలుక్కాయ గాని వేయటం మాత్రం శ్రేయస్కరము. మరి తెలుసునా కండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.